హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా 28 అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైన అంశాలు కవర్ చేయబోతున్నాం. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మంచి ఆఫర్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, నెక్స్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కావచ్చు, ఫుల్ కోర్స్ అండి 500 రూపాయలకే మీకు అందచేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చేత మరి క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. 1-2 సార్లు చూసే విధంగా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా అందచేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కోర్సులో జస్ట్ 500కి 6 నెలల వ్యాలిడిటీ అందచేస్తున్నాము. నెక్స్ట్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. ఏపీ గ్రూప్ 2 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాల చేత అందచేస్తున్నాము. 50,000 క్వశ్చన్స్తో పాటు 50,000 క్వశ్చన్స్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ చాప్టర్ వైజ్గా, ఓకేనా, సబ్జెక్ట్ వారీగా క్లియర్గా ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ మీరు ఉచితంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ సచివాలయం కూడా అందుబాటులోనే ఉంది. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉందండి, టెస్ట్ సిరీస్ మాదిరిగా. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. మొదటి ప్రశ్న చూసినట్లయితే, ఇటీవల ఏ దేశంలో జరుగుతున్న 15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మిక్స్డ్ విభాగంలో మరి భారతీయ క్రీడాకారులు రజత పథకము సాధించారు? ఏ దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ అండి ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సౌత్ కొరియా. వివరాలు చూద్దాం. సౌత్ కొరియాలో చాంగ్వాన్ నగరంలో జరుగుతున్న 15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మిక్స్డ్ విభాగంలో భారతదేశం తరపున పాల్గొన్న క్రీడాకారులు రజత పథకం సాధించారు. మరి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉమామహేష్ మద్దినేని మరియు మధ్యప్రదేశ్కు చెందిన భావనతో కలిసి రజత పథకం సాధించారు. జూనియర్ పురుషుల విభాగంలో ముగ్గురిలో ఒకరైన ధను శ్రీకాంత్ను పోటీకి అనర్హులుగా ప్రకటించడంతో ఈ విభాగంలో బంగారు పథకం సాధించే అవకాశం కోల్పోయింది. పథకం సాధించడం భారతదేశానికి ఎంతో గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైఫిల్ అధ్యక్షుడు షా లలిత్ తెలపడము జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఏ యూనివర్సిటీతో కలిసి యువ సంఘం ఫేజ్ 3 చొరవలో తెలంగాణకు నోడల్ సెంటర్గా పాల్గొన్నట్లు ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఓకేనా, బనారస్ హిందూ యూనివర్సిటీ. వివరాలు చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసితో కలిసి యువ సంఘం ఫేజ్ 3 చొరవలో తెలంగాణకు నోడల్ సెంటర్గా పేర్కొన్నట్లుగా ప్రకటించింది. ఈ చొరవ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం క్రింద భారత ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి విభిన్న రాష్ట్రాల యువత మధ్య బంధాలను బలోపేతం చేయడం, దేశం యొక్క శక్తివంతమైన యువ మనస్సులలో ఐక్యత మరియు అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు, అభివృద్ధి మరియు సాంకేతికతను అన్వేషించడానికి విద్యార్థులు, ఆఫ్ క్యాంపస్ యువకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల వ్యక్తులను కలిగి ఉంటారు. నెక్స్ట్ వన్, 34వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు అక్టోబర్ 15 నుంచి 17 వరకు ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ అండి, హనుమకొండ, తెలంగాణ రాష్ట్రంలో. 34వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు అక్టోబర్ 15 నుంచి 17 వరకు వరంగల్, హన్మకొండలోని జెన్ఎస్ స్టేడియంలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. తెలంగాణకు చెందిన 11 ఏళ్ల అథ్లెట్ రాము 600 మీటర్ల రేసులో బంగారు పథకం సాధించారు. తెలంగాణకు చెందిన 16 ఏళ్ల అథ్లెట్ టిక్లు నారాయణ నాయక్ 2000 మీటర్ల రేసులో రజత పథకాన్ని సాధించారు. బాలురా మోడ్లీ రీలే రేసులో తెలంగాణకు చెందిన 16 ఏళ్ల అథ్లెట్ యశ్వంత్ రెడ్డి రజత పథకాన్ని సాధించారు. తెలంగాణకు చెందిన 11 ఏళ్ల అద్నవి 400 మీటర్ల మిక్స్డ్ రీలే రేసులో అంటే 4x100 మీటర్ల రీలే రేసులో 2 కాంస్యాలు గెలుచుకోవడం జరిగింది.
నెక్స్ట్ వన్, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశంలో యాపిల్ ఐఫోన్లను తయారు చేయడం మరియు అసెంబ్లింగ్ చేయడం కోసము ఏ భారతీయ సంస్థ ముందుకొచ్చింది? ఆప్షన్ ఏ టాటా గ్రూప్ అండి. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశంలో యాపిల్ ఐఫోన్లను తయారు చేయడం మరియు అసెంబ్లింగ్ చేయడం కోసం టాటా గ్రూప్ ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ చర్య భారతదేశంలో విస్ట్రోన్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకున్న తర్వాత భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఒక సంచలనాత్మక అభివృద్ధిని సూచిస్తుంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ భారీ వెంచర్ను ప్రకటించారు. ఇది గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో కీలకమైన ప్లేయర్గా స్థిరపడాలనే టాటా గ్రూప్ యొక్క ఆశయాన్ని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న స్పాంజ్ బాంబులుగా సూచించబడే వినూత్న రకం బాంబును మొదటిసారిగా ఉపయోగించిన దేశం? స్పాంజ్ బాంబులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఇజ్రాయెల్ అండి. ఓకేనా. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం తీవ్రమవుతున్నందున ఇజ్రాయెల్ దళాలు ప్రత్యేకమైన వ్యూహాలు ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఈ వ్యూహాలలో స్పాంజ్ బాంబులుగా సూచించబడే వినూత్న రకం బాంబును ఉపయోగించడం కూడా ఒకటి. స్పాంజ్ బాంబులు పేలుళ్లకు కారణం కాకుండా గాజా క్రింద సొరంగాల యొక్క క్లిష్టమైన నెట్వర్క్ను మూసివేసే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న సుల్తాన్ ఇబ్రహీం ఇస్కాందర్ ఏ దేశానికి కొత్త రాజుగా ఎన్నికయ్యారు? ఆప్షన్స్ ఏ అండి, మలేషియా. ఒక చారిత్రాత్మక చర్యలో మలేషియా రాజకుటుంబాలు జోహార్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ను దేశ కొత్త రాజుగా ఎన్నుకున్నారు. మలేషియా యొక్క విలక్షణమైన భ్రమణ రాచరిక వ్యవస్థలో తీసుకునే ఈ నిర్ణయం దేశం కోసం ఒక ముఖ్యమైన పరివర్తనను సూచిస్తుంది. నేపథ్యం: మలేషియా యొక్క భ్రమణ రాచరిక వ్యవస్థ 1957లో బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందినప్పటి నుండి మలేషియా యొక్క విలక్షణమైన రాచరిక వ్యవస్థను సమర్థించింది. ఇక్కడ 9 మంది మలాయ్ రాష్ట్ర పాలకులు 5 సంవత్సరాల కాలానికి రాజుగా ఉండడం అయితే మనము చూడవచ్చు. సింపుల్ అండి, రాజు అంటే మన రాష్ట్రపతి లాగా సింపుల్. అక్కడ రాజు అని పిలుచుకుంటారు, ఇక్కడ మనం రాష్ట్రపతి అని పిలుచుకుంటాం. సో అక్కడ రాజుకు ఉండేటువంటి అధికారాలు ఇక్కడ మన రాష్ట్రపతికి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి కృత్రిమ మేధస్సు ద్వారా ఎదురయ్యే అవకాశాలు మరియు సవాళ్లను నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సలహా సంఘం గురించి క్రింది వాటిలో సరైన సమాధానము? ఆప్షన్ డి అన్నీ సరైనవి. ఈ సలహా సంఘం 39 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. సలహా సంఘంలో భారతదేశం యొక్క ఐ స్పిరిట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు శరత్ శర్మ సభ్యులుగా అయితే ఉంటారు. యుఎన్ సెక్రటరీ జనరల్ యొక్క రాయబారి అమన్దీప్ సింగ్ గిల్ సభ్యులుగా ఉన్నాడు. సో పైవన్నీ కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ నాయకత్వంలో కృత్రిమ మేధస్సు ద్వారా ఎదురయ్యే అవకాశాలు మరియు సవాళ్లను నిర్వహించడానికి ఒక ముఖ్యమైన అడుగు వేసింది. సానుకూల పరివర్తన కోసం ఏఐ యొక్క విస్తారమైన సామర్థ్యాన్ని గుటెరస్ నొక్కి చెప్పాడు. అయినప్పటికీ సంబంధిత నష్టాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనపై అంతర్జాతీయ సహకారము మరియు ఏకాభిప్రాయాన్ని సులభతరం చేయడానికి 39 మంది సభ్యులతో సలహా సంఘం ఏర్పాటు చేయబడింది. ఇందులో టెక్ పరిశ్రమ నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యావేత్తలు ఉన్నారు. సలహా సంస్థ యొక్క కూర్పు: సలహా సంఘంలో భారతదేశం యొక్క ఐ స్పిరిట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు శరత్ శర్మ మరియు టెక్నాలజీపై యుఎన్ సెక్రటరీ జనరల్ యొక్క రాయబారి అమన్దీప్ సింగ్ గిల్ వంటి ప్రముఖులు ఉన్నారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రవేశపెట్టిన ప్రముఖ టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ పేరు? ఆప్షన్ బి అండి, జియో. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ భారతదేశపు ప్రముఖ టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్. జియో స్పేస్ ఫైబర్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవను ప్రవేశపెట్టింది. ఈ సంచలనాత్మక కార్యక్రమం భారతదేశ మొబైల్ కాంగ్రెస్లో అధికారికంగా ఆవిష్కరించబడింది మరియు దేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్ సేవను సూచిస్తుంది. ఈ ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవ యొక్క ప్రాథమిక లక్ష్యం భారతదేశంలోని మునుపు తక్కువగా ఉన్న మరియు మారుమూల ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ను విస్తరించడం. నెక్స్ట్ వన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఉచిత కోచింగ్ కోసం జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ? ఆప్షన్ సి అండి, ఢిల్లీ. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వము
జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన క్రింద ఉచిత కోచింగ్ కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ చొరవ వివిధ పోటీ పరీక్షలు మరియు ప్రవేశ పరీక్షలకు కోచింగ్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ గురించి క్రింది వాటిలో సరైనది సమాధానం. ఆప్షన్ డి అన్ని సరైనవే. 16వ ఎడిషన్ అర్బన్ మొబిలిటీ ఇండియా కాంగ్రెస్ మరియు ఎగ్జిబిషన్ 2023గా చెప్పుకోవచ్చు. వేదిక న్యూఢిల్లీ. థీమ్ ఇంటిగ్రేటెడ్ అండ్ రెసిలెంట్ అర్బన్ ట్రాన్స్పోర్ట్. పైవన్నీ కూడా సరైనవే. న్యూఢిల్లీలో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి 16వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ 2023 ఇంటిగ్రేటెడ్ అండ్ రెసిలెంట్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అనే థీమ్తో ప్రారంభించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ మరియు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ కార్యక్రమం దేశంలోని పట్టణ రవాణాకు సంబంధించిన క్లిష్టమైన అంశాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 10 వరకు హార్నబిల్ ఫెస్టివల్ 2023 నిర్వహించే రాష్ట్రము ఎక్కడండి? నాగాల్యాండ్. హార్నబిల్ ఫెస్టివల్ 2023 డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 10న ముగుస్తుంది. మరి ఒక 10 రోజుల పాటు జరిగే సాంస్కృతిక ఇమర్షన్ మరియు అద్భుత దృశ్యాలైతే ఇక్కడ ఉంటాయి. హార్నబిల్ ఫెస్టివల్ సంవత్సరంలో అత్యంత ఎదురు చూస్తున్న మరియు జరుపుకునే ఈవెంట్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ రంగుల పండుగ నాగాలాండ్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా దాని ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఆసక్తి గల ప్రయాణికులను ఆకర్షిస్తుంది. నెక్స్ట్ వన్, 76వ శౌర్య దివాస్ భారత సైన్యము ఏ రాష్ట్రం పైన నిర్వహించిన ఆపరేషన్ గుర్తుగా ప్రతి సంవత్సరము నిర్వహిస్తాం. ఏ రాష్ట్రం పైన అండి? ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్. అప్పుడు రాష్ట్రంగా ఉండేది, ప్రజెంట్ యూనియన్ టెరిటరీగా అయితే ఉంది. వివరాలు చూద్దాం. భారత సైన్యము జమ్మూ మరియు కాశ్మీర్లో 76వ శౌర్య దివాస్ను జరుపుకుంటుంది. ఇది ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటనను గుర్తు చేసుకోవడానికి అంకితం చేయబడింది. 27 అక్టోబర్ 1947న కాశ్మీర్లో భారత బలగాలు దిగడము ఈ ఆపరేషన్ స్వతంత్ర భారతదేశానికి మొదటి పౌర సైనిక విజయాన్ని గుర్తించింది. ఒక చారిత్రాత్మక ప్రతిరూపం మరియు హీరోలను గౌరవించడం శౌర్య దివాస్ వేడుకల సందర్భంగా జమ్మూ అండ్ కాశ్మీర్లోని సాహసోపేత సైనికులు మరియు దృఢమైన ప్రజలకు నివాళిగా చారిత్రాత్మక సంఘటన యొక్క అద్భుతమైన ప్రతిరూపంగా ప్రదర్శించబడింది. మరి ఈ సంఘటన చరిత్ర యొక్క పునర్నిర్మాణానికి సాక్ష్యం ఇచ్చిన సీనియర్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు విద్యార్థులతో సహా విశిష్ట ప్రేక్షకులను ఒకచోట చేర్చింది. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 37వ జాతీయ క్రీడలను ఏ రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభించారు? ఎక్కడండి? ఆప్షన్ ఏ గోవా. గోవాలోని పనాజీలో జరిగిన ఒక వేడుకలో 37వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్రీడా ఉత్సాహికులు మరియు మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. ఈ క్రీడా ప్రదర్శన ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోవా సంస్కృతి మరియు గుర్తింపుకు చిహ్నంగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సాంప్రదాయ కుంభీ శాలువతో ప్రధానిని సత్కరించారు. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ప్రగతి 43వ ఎడిషన్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు కీలకమైన 8 ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. అయితే ప్రగతి యొక్క పూర్తి పేరేమిటి అంటే వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ప్రగతి? ఆప్షన్ ఏ అండి ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రగతి అంటాం దీన్ని. ఓకే, చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ప్రగతి 43వ ఎడిషన్లో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు కీలకమైన 8 ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ప్రగతి ఇది ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఇది ఇంటర్ గవర్నమెంటల్ కోఆర్డినేషన్ మరియు ప్రాజెక్ట్ మానిటరింగ్ కోసం ఒక సాధారణంగా పనిచేసే ఐసిటి ఆధారిత ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ను భారత ప్రభుత్వం 2015లో ప్రారంభించింది మరియు దీని ప్రాథమిక ఉద్దేశం పాలనను క్రమబద్ధీకరించడం మరియు క్లిష్టమైన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడము. నెక్స్ట్ వన్,
ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగి రెండవ పెళ్లి చేసుకోరాదని ఇటీవల నిబంధన విధించిన రాష్ట్రం? ఆప్షన్ ఏ అస్సోం అండి. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగి రెండవ పెళ్లి చేసుకోరాదని అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. తమ సర్వీస్ నిబంధనల ప్రకారం అస్సోం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రెండో వివాహానికి అనర్హుడని చెప్పారు. ఏదైనా మతంలో మీరు రెండో వివాహం చేసుకునే వెసులుబాటు ఉంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ స్పష్టం చేశారు. మంచి నిర్ణయం. అడిషనల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పీసీఏ ఫ్రేమ్వర్క్ ఏ సంస్థతో అనుబంధించబడింది? ఆర్బీఐ అండి. ఆప్షన్ ఏ. పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించడం మరియు నిర్వహణ కోసం ప్రోటోకాల్ను ప్రారంభించిన దేశం? ఇండియా. 1000 కిలోమీటర్ల హైస్పీడ్ ఎకనామిక్ కారిడార్ రోడ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీతో అనుసంధానించబడింది? ఆప్షన్ సి అస్సాం. జాతీయ డిజిటల్ పన్నుల స్థానంలో బహుపాక్షిక ఒప్పందాన్ని ఏ సంస్థ విడుదల చేసింది? ఓఈసీడీ అండి. ఆప్షన్ సి. వార్తల్లో కనిపించిన కంచువాన్పు భౌగోళిక నిర్మాణం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ చైనా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాలను ఇలా పెంచింది. ఆప్షన్ బి అండి 6.3%. 82 కిలోమీటర్ల పద్మా వంతెన రైలు లింక్ ప్రాజెక్టును ప్రారంభించిన దేశము ఏంటండి? బంగ్లాదేశ్. నెక్స్ట్, క్రిష్ ట్రిప్ మరియు బాల్టీ బాయ్ యానిమేటెడ్ సిరీస్ ఇటీవల ప్రారంభమైంది. దీంతో అనుసంధానించబడింది. దేంతో అండి? ఆప్షన్ సి స్వాతంత్ర సమరయోధుల గురించి. నెక్స్ట్ వన్, నేషనల్ సర్వే ఫ్రేమ్వర్క్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 5.0 కంపెనియన్ ఏ సంవత్సరాల పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ బి అండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 3, 1 and 3 సరైనవండి. ఫారెస్ట్ అనే పదము ఫోరెస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. నెక్స్ట్, ప్రబలంగా వృక్షాలు దృఢమైన కలపాయుత వృక్ష సమూహము విస్తృతం గల ప్రదేశమును అడవి అంటారు. సో 1 and 3 సరైనవి. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు విడుదల చేస్తారు? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాను. ఆప్షన్ 4, 2 సంవత్సరాలకు ఒకసారి. లాస్ట్ టైం 2021లో విడుదలైందండి. సో ఈ ఇయర్ విడుదల అవ్వచ్చు, ఇంకైతే విడుదల కాలేదు. 2021 ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము అధిక సాంద్రత కలిగిన అడవుల శాతము. ఆప్షన్ 1 3.04. 2021 ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము 33% కన్నా ఎక్కువ అడవుల శాతం గల రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ 2 13 ఉన్నాయి మన దేశంలో. క్రింది వాక్యాలను పరిశీలించండి. 2021 ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణము 21.71. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దట్టమైన అడవుల్లో చెట్ల సాంద్రత 70% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. సరైనది ఏంటండి? 1 and 2 రెండూ సరైనవే. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 50% కన్నా ఎక్కువ అడవులు గల రాష్ట్రాలు ఎన్ని? ఆప్షన్ 2 8. అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రము ఏది? అఫ్కోర్స్ మధ్యప్రదేశ్. క్రింది వాటిలో అత్యధిక అటవీ శాతము, అత్యధిక అడవి వేరు, అత్యధిక అటవీ శాతము వేరు. ఏంటండి అత్యధిక అటవీ శాతం గల రాష్ట్రము అంటే మిజోరాం. క్రింది వాటిని పరిశీలించండి. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము అడవులు లేని ప్రాంత విస్తీర్ణము 25,27,141 చదరపు కిలోమీటర్లు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా 1999లో విడుదల చేసింది. సరైనది ఆప్షన్ 1 1 మాత్రమే. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం అత్యధిక అటవీ విస్తీర్ణం గల కేంద్ర పాలిత ప్రాంతం. ఆప్షన్ 2 అండి జమ్మూ అండ్ కాశ్మీర్. సో గాయ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.